మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రామగిరి మండల పర్యటన తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సరైన భద్రత కల్పిస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా ఇబ్బందులు తలెత్తేలాగా పరోక్షంగా పోలీసులు ప్రభుత్వమే ఆ అవకాశం ఇస్తోందన్న అనుమానం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన పరిణామాల తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్కచోటే కాదు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా పదే పదే జరగకూడని పరిణామాలు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఏదైనా జరగరాంది జరిగితే మాకేం సంబంధం, పోయింది జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ ఉన్నది వైసీపీ కార్యకర్తలు, మాకేం సంబంధం అని రాష్ట్ర ప్రభుత్వం ఈజీగా తప్పించుకోవాలనుకుంటుందా? ఈరోజు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన ఈరోజు వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు మరీ సీరియస్గా రెచ్చగొట్టేలాగే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో ఇక్కడ రెచ్చగొట్టడానికి వచ్చారని చెప్తున్నారు, కానీ పరిటాల సునీత గారే నిన్నటి నుంచి పదే పదే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత వాదన చూస్తూ ఉంటే, వాళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటే, ఈ రాప్తాడన్నది ఇక్కడ మేము ఎమ్మెల్యేలం కదా, జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తారు, వైసీపీ వాళ్ళు ఎలా వస్తారు, ఇక్కడ మర్డర్ జరిగినా కూడా ఎవరు వచ్చి పరామర్శించడానికి వీల్లేదు, వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా హత్యకు గురైతే ఆ పార్టీ అధ్యక్షుడు కూడా రావడానికి వీల్లేదు, రావాలంటే మా పర్మిషన్ ఉండాలి, మేము చెప్పినట్టు ఇక్కడ పర్యటన ఉండాలి అన్నట్టుగా పరిటాల సునీత వాదన ఉంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో హెలికాప్టర్ దగ్గరికి ఈరోజు ఆ విజువల్స్ చూస్తే వందల మంది చుట్టూ, దాదాపు 1000 మందికి పైగా ఉంటారు, హెలికాప్టర్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టడం ఏంటి, దాదాపు అక్కడికి వెళ్ళిపోయి హెలికాప్టర్ మీద దాదాపు దాడి చేసినంత పని చేశారు. దాంతో విండ్షీల్డ్ దెబ్బతినడంతో జగన్మోహన్ రెడ్డిని ఇంకా తిరిగి తీసుకెళ్లడం సాధ్యం కాదని పైలట్లు తేల్చేశారు. వీఐపీ ప్రయాణానికి అయితే ఈ హెలికాప్టర్ అనువుగా లేదు, దెబ్బతినిందని చెప్పారు. దాంతో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి మేము సరైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నాం, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అని ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి వివిఐపి హెలికాప్టర్ వద్దకి వందల మంది, వేల మంది ఎలా వెళ్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన ఎలా ఉందంటే, వెళ్ళిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా అంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఏ కార్యకర్తలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అభిమానులైనా కావచ్చు, మేము వెళ్ళిపోతాం మా నాయకుడి దగ్గర కంటే అలో చేయడమేనా పోలీసులు? చంద్రబాబు నాయుడు గారికి ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాబట్టి మేము డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోతామంటే పోలీసులు అలో చేస్తారా? పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలు మా నాయకుడిని కలిసేందుకు మేము వెళ్తాం అంటే డైరెక్ట్గా హెలికాప్టర్ వద్దకు పంపించేస్తారా? పోలీసులు నిరోధించరా? ఆ బాధ్యత పోలీసుల మీద కాకుండా ఆ పార్టీ నాయకుల మీద ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి పర్యటన, మాజీ ముఖ్యమంత్రి పర్యటన జరుగుతోంది, అక్కడ ముందే ఈ వ్యవహారం కాస్త సీరియస్గా ఉందని తెలిసిన తర్వాత కూడా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వందల మంది పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి టూర్ సందర్భంగా ఏర్పాటు చేశామని ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది, ప్రభుత్వం చెప్తోంది. కానీ వాళ్ళందరినీ ఎక్కడ ఉపయోగించారు? వైసీపీ కార్యకర్తలు, నాయకులు వస్తుంటే వాళ్ళని అడ్డుకునేందుకు రోడ్లలో ఉపయోగించారన్న విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తోంది. ఇదంతా ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు హెలికాప్టర్లో దిగారు. ఆయన దిగే సమయానికి మొత్తం వందల మంది వెళ్ళిపోయి చుట్టుముట్టేశారు. ఏదో ఒక కారును చుట్టుముట్టినట్టుగా హెలికాప్టర్ని చుట్టుముట్టేశారు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే, ఇవి చాలా ఆ జనంలో, ఆ వందల మందిలో, వేల మందిలో ఎవరైనా వెళ్ళొచ్చు. అందరూ వైసీపీ కార్యకర్తలే వెళ్తారని గ్యారెంటీ ఏముంది? ఎవరైనా వచ్చి చేయకూడదని చేస్తే దాన్ని ఏమనాలి? అప్పుడు ఏంటి పరిస్థితి? పైగా ఇలా వేల మంది ఒక చోట గ్యాదర్ అయిన సమయంలో ఏదో వెనక నుండి ఎవరో ఆకతాయి ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఒక పొగ సృష్టించారనుకోండి, ముందర మన నాయకుడికి ఏదో జరుగుతోంది అని, అప్పుడు వెనకలు ఉన్న వాళ్ళంతా నిజంగానే ఏదో జరిగిపోతుందేమో అన్నట్టుగా ఒకరినొకరు తోసుకొని ముందుకు వెళ్ళి పడితే వీఐపీ పరిస్థితి ఏంటి? ఇది ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించే కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఎవరికైనా సరే వీఐపీలకి ఇబ్బంది ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోవడానికే రోప్ పార్టీలను ఏర్పాటు చేస్తారు, బ్యారిగేట్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఈరోజు పోలీసులు హెలికాప్టర్ వద్దకి అంతమంది వెళ్ళే పరిస్థితి తెచ్చి, దాన్ని డ్యామేజ్ అయ్యే పరిస్థితి తెచ్చి, చివరకు జగన్మోహన్ రెడ్డి ఆ హెలికాప్టర్లో పర్యటించే పరిస్థితి లేకుండా చేస్తున్నారంటే ఇంతకు మించిన భద్రతా వైఫల్యం మరొకటి ఉంటుందా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకి వెళ్ళినా, గుంటూరు మిర్చియాటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. పోలీసులు అంతా ఒక్కరు లేకుండా పక్కన నిలబడ్డారు. మొత్తం వందల మంది, వేల మంది కార్యకర్తలు, అభిమానులు వెళ్ళి మీద పడ్డారు. ఆ అభిమానుల ముసుగులో ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఏదైనా చేస్తే ఏంటి? సరే, తోపులాట జరగకూడదు జరిగింది అనుకుందాం, వందల వేల మంది గ్యాదర్ అయిన చోట, అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే సింపుల్గా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని అనుసరించింది వైసీపీ కార్యకర్తలు, అక్కడ ఏదో జరిగిపోయింది, మాకేం సంబంధం అని చెప్పాలనుకుంటున్నారా? అలా చెప్పాలనుకుంటే అది సరైనది కాదు, చట్ట ప్రకారం కూడా అలో కాదు.
ఒక వివిఐపి, ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు భద్రతా ఏర్పాట్లు చేయాల్సింది. వైసీపీ కార్యకర్తలైనా సరే ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత, నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంటుంది. ఆ నాయకుడు ఆ పార్టీ కార్యకర్తలు కాబట్టి మేము వదిలేసామంటే కుదరదు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్య వైఖరి. పరిటాల సునీత గారు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగానే రాప్తాడు నియోజకవర్గం మాది, అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే మేము చెప్పినట్టు వినాలి అన్నట్టుగా నిన్నటువంటి ఆమె వాదన ఉన్నారు. 4 వాహనాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి రావాలని నిన్న మాట్లాడారు. రెచ్చగొట్టకుండా రావడం, పరామర్శించడం, వెళ్ళిపోవడం. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని నీ ఇష్టానికి పర్యటన చేస్తే పరామర్శిస్తే కుదరదు, వచ్చామా పోయామా చూసామా అన్నట్టుగా ఉండాలని ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతోందంటే రెచ్చగొట్టడం కాదా ఆమె ఉద్దేశం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగిసిన తర్వాత అసలు పదే పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. ప్రొవోకేట్ చేయడం, ఆమెకు తెలుసు పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది. పదే పులివెందుల ఎమ్మెల్యే, అతడు ఒక పులివెందుల ఎమ్మెల్యే, అతడు ఒక ఎమ్మెల్యే. అసలు ఇంత సెక్యూరిటీ కూడా అవసరం లేదు. ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్, ఒక సిఐ ఉంటే చాలంట. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్, ఒక సిఐ ఉంటే చాలు. ఇంతమంది పోలీసులు ఎందుకు? మా డిపార్ట్మెంట్ అంటున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళదన్నట్టు మా డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఎక్కడెక్కడ నుండి తెచ్చి పోలీసులందరినీ ఇంత మోహరించారు. అసలు నేను కూడా ఎమ్మెల్యే, అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అన్న ఏమో ఉద్దేశం. నేను కూడా ఎమ్మెల్యే, నేను వెళ్తే ఇంత భద్రత ఇస్తారా అని మాట్లాడుతున్నారు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన లెవెల్ నా లెవెల్ అన్నట్టుగా పరిటాల సునీత మాట్లాడుతున్నారు. ఇది రెచ్చగొట్టడం కాదా? ఒక పులివెందుల ఎమ్మెల్యేకి ఒక ఎస్ఐ, ఒక 4 కానిస్టేబుల్, ఒక సిఐ ఉంటే సరిపోతుందని పరిటాల సునీత గారు చెప్తున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎంతమందిని సెక్యూరిటీ ఇవ్వాలి ఏంటి అన్నది కూడా, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సెక్యూరిటీ ఉండాలన్నది కూడా పరిటాల సునీత గారు ఈ ప్రభుత్వంలో నిర్ణయించే పరిస్థితి వచ్చేసారన్నమాట. పదే పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. అంటే రెచ్చగొట్టడమే జగన్మోహన్ రెడ్డిని. ప్రకాష్ రెడ్డికి శక్తి లేక పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకున్నారని మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టి ఒక ఎస్ఐని టార్గెట్ చేస్తారా మీరు అని కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఎస్ఐ గురించి చెప్తే ఒక మాట చెప్పాలి. ఈయన ఆ రోజు లీవ్లో ఉండి ఎంపీపీ ఎన్నికలప్పుడు లీవ్లో ఉండి కూడా మరి వచ్చి అక్కడ వైసీపీ ఎంపీటీసీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పక్క నియోజకవర్గానికి తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేశారు సుధాకర్ అని ఆయన. ఎందుకు ఆయనకంత అత్యుత్సాహము? ఆయన జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే పరిటాల సునీత గారు ఎందుకు ఇంత వెనుకేసుకొస్తున్నారు? ఇదే విషయం చూడాలి. గతంలో 2014-2019 మధ్య వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రాప్తాడు నియోజకవర్గంలో భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అనే అతన్ని తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి మరీ దారుణంగా పోలీస్ స్టేషన్కి సమీపంలోనే ఒక గదిలోనికి వేసుకొని వేటకొడలలో అత్యంత దారుణంగా నరికి చంపితే రాష్ట్రం మొత్తం దాని మీద పెద్ద ఎత్తున ఇది వస్తే చివరకు డీజీపీ, ఎస్పీ వీళ్ళంతా కనీసం ఏదో విధంగా సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ స్థానిక ఎస్ఐని, సిఐని అనుకుంటా బదిలీ చేసేందుకు ప్రయత్నం చేస్తే పరిటాల సునీతమ్మ ఏకంగా గన్మ్యాన్లను తిరస్కరించారు. వాళ్ళని బదిలీ చేస్తే నేను ఒప్పుకోనని చివరికి ఈమె మాట నెగ్గి వాళ్ళని బదిలీ కూడా ఆపేసే పరిస్థితి వచ్చింది. అంటే పోలీసుని ఏ విధంగా వీళ్ళు వాడుతూ ఉన్నారు, తమకు అనుకూలంగా పనిచేస్తే వాళ్ళని ఏ విధంగా వెనుకేసుకొస్తున్నారు అన్నది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఎస్ఐని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక ఎస్ఐ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడి ఉంటారో మీకు తెలుసా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే తప్పు చేస్తే ఎస్ఐ అయినంత మాత్రాన, కష్టపడి ఉద్యోగం వచ్చినంత మాత్రాన హత్యలకు, కిడ్నాపులకు పరోక్షంగా సహకరిస్తూ ఉంటే వెనుకేసుకు రావాలా? ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించకూడదా? వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని చంపేస్తూ ఉంటే, అందుకు పోలీసులు పరోక్షంగా సహకరిస్తూ ఉంటే, వాళ్ళ ఎంపీటీసీలని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే, పోలీసులే దగ్గరుండి ఆ వ్యవహారాలు నడుపుతూ ఉంటే, పోలీసులు అధికారులను టార్గెట్ చేయకుండా వాళ్ళని ఆహ్వానించి సన్మానం చేయాలన్నా? ఎలా చేస్తారు? మీకు 8 మంది ఎంపీటీసీలు ఉన్నారని ఒప్పుకుంటున్నారు ఆమె. రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగానే గొడవకంత కారణం అదే హత్యకు దారితీసింది. మీకు 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు, మాకు ఒకరే ఉన్నారు, అంత దమ్మున్న వారైతే ఎందుకు మీరు ఎంపీపీ చేసుకోలేకపోయారని పరిటాల సునీత ప్రశ్నిస్తూ ఉన్నారు. నేనే అనుకొని ఉంటే, ఒక ఎంపీటీసీ ఉన్నప్పటికీ కూడా నేనే అనుకొని ఉంటే జగన్ కాదు, జగన్ నాయన వచ్చినా సరే ఎంపీపీని చేసుకునే శక్తి నాకుంది అని మాట్లాడుతున్నారు. ఇంత రెచ్చగొట్టే మాటలు ఎందుకు? జగన్ కాదు, జగన్ వాళ్ళ నాయన వచ్చినా కూడా మేము చేసుకునే శక్తి మాకుంది అని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే రెచ్చగొట్టడం కాదా? మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి చేతగాని దద్దమ్మ అంటూ మాట్లాడుతున్నారు. ఒక మహిళ ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని చేతగాని దద్దమ్మ అని ఇలాంటి మాటలు మాట్లాడితే అవి ప్రొవోకేట్ చేయడం కాదా? మహిళ ఎలా మాట్లాడకూడదంటే మాట్లాడచ్చు, కానీ ఇవన్నీ రెచ్చగొట్టడం కాదా? దద్దమ్మ అనడం, పులివెందుల ఎమ్మెల్యే అనడం, జగన్ నాయన వచ్చినా సరే మేము చేయగలేము అనడం,
నేను తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ కూడా దిగరు, అట్లుంటే అటే వెళ్ళిపోయి ఉండేవారని నిన్న మాట్లాడారు. ఒకసారి తలుచుకోవచ్చు కదా, ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు? ఒకసారి తలుచుకొని ఏదో ఒకటి చేస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా అవతల వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డికి ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్, ఒక సిఐ భద్రత చాలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అమాయకుడే కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరిటాల సునీత కుటుంబానికి అదనపు భద్రత కల్పించారు. ఇప్పుడేమో పరిటాల సునీత ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడికి మాత్రం ఎందుకు ఇంత సెక్యూరిటీ? ఆయన పర్యటనకు ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్ చాలని సింపుల్గా మాట్లాడేస్తూ ఉన్నారు. మేము అడ్డుకొని ఉంటే 3000 మంది ఎలా వస్తారు అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు అడ్డుకుంటారు? ఆ అడ్డుకునే రైట్ ఎక్కడుంది? పోలీసులు అనుకుంటే ఒక్క వెహికల్ కూడా వచ్చేది కాదని కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దిగేసి ఒక్కడే పరామర్శించి వెళ్ళే పరిస్థితి ఉండేది అని చెప్తున్నారు. అంటే ఏదో మా దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలంలో పర్యటనకు వచ్చారంటే అది మా దయాదాక్షిణ్యాలు మాత్రమే, మేము తలుచుకొని ఉంటే అసలు ఒక్కరు వచ్చేవాళ్ళు కాదు, ఒక్క వెహికల్ కూడా వచ్చేది కాదని మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఈ స్థాయిలో ఉంది వీళ్ళకి. ఓవరాల్గా చూస్తూ ఉంటే పరిటాల సునీత గారు నిన్న ఈరోజు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి కూడా అనేక చోట్ల పరామర్శలకు వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఫార్మేట్లోనే మాట్లాడారు. కార్యకర్తల మీద అన్యాయాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అలాంటి వాటికి సహకరిస్తున్న పోలీసు అధికారులను కూడా వదిలిపెట్టమని. కానీ ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్పందించిన విధంగా పదే ప్రెస్ మీట్లు పెట్టి పరిటాల సునీత అత్యంత పరుష పదజాలంతో అవహేళన చేసేలా, అవతల వాళ్ళని చునకలు చేసేలాగా, వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేలాగా నిన్నటి నుంచి అయితే ఆమె పదే కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో చెప్పాలంటే అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఫ్యాక్షన్ ఉండేది, కానీ ఎక్కడా ఇప్పుడు లేదు. ఒక రాప్తాడు నియోజకవర్గం మాత్రమే పదే ఎందుకు తెర మీదకి వస్తుంది? అది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పరిటాల సునీత కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మాత్రమే. ఎందుకు ఒక రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే హత్యలు జరుగుతున్నాయి ఇట్లా అవతల పార్టీ వాళ్ళని? అంటే అర్థమవుతుంది ఏం జరుగుతోంది అక్కడ అని. ఆ పరిస్థితిని నిరోధించేందుకు, తమ పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ఓ పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయనకు మాత్రం ఒక పులివెందుల ఎమ్మెల్యే మేము అనుకుంటే వచ్చేవాడా, మేము తలుచుకుంటే అయ్యేదా అని మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో అనుకోవడం ఏంటి, తలుచుకోవడం ఏంటి, తలుచుకొని ఆపడాలనుకున్న ఆలోచన ఎందుకు వస్తుంది? మేము తలుచుకోలేదు కాబట్టి మీరు పర్యటనకు వచ్చారు అన్న అనేది ఒక అహంకారపూరితమైన వ్యాఖ్యలు కదా.